తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా వారికి కష్టం అనే పదం వినిపించినా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుంటుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడో విదేశాల్లో కష్టాల్లో ఉన్న వారికి కూడా ఏపీ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కువైట్లో ఏజెంట్ చేతిలో మోసపోయి అది దుర్భరమైన జీవితం అనుభవిస్తున్న ఒక తెలుగువాడు తనకు సాయం చేయకపోతే చావు తప్ప ఇంకో దిక్కు లేదని ఆవేదనకు లోనయ్యాడు. ఎవరైనా దయచేసి నన్ను గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఏడుస్తూ అతను చెబుతున్న ఒక వీడియో అందరికీ అది కేవలం ఒక వీడియోగా మాత్రమే కనిపించింది. కానీ నారా లోకేష్ కి మాత్రం అందులో ఒక జీవితం కనిపించింది. అందుకే అది తన దృష్టికి వచ్చిన మరుక్షణమే మానవత్వంతో స్పందించారు. నీకు నేనున్నాను, అధైర్యపడొద్దు అని అతనికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చి అతని కుటుంబం గురించి ఆరా తీశారు. కువైట్ లోని అతని ఆచూకీ కనుక్కొని అతి త్వరలోనే అతన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేలా చేస్తానని మాట ఇచ్చారు. అతని కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేష్. తెలుగువారు ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా స్పందిస్తున్న తన తండ్రికి నిజమైన వారసుడిగా నిలిచారు నాయకుడు లోకేష్.